వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్ హాల్లో మీరు సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మీకు అసలు ఏం ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి, మీరు క్వశ్చన్స్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ రాకపోతే ఏం చేయాలి, ఆన్సర్ వస్తే ఏం చేయాలి, ఒకవేళ ఇదే క్వశ్చన్ బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు చదవాలి అంటే మళ్ళీ దానికి ఆన్సర్ చేయాలంటే ఏ ఆప్షన్ యూజ్ చేయాలి, ఇలా అన్నీ తెలుసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తేనే మీరు క్విక్గా టైం వేస్ట్ అవ్వకుండా ఎటువంటి ట్రబుల్ ఫేస్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. సో అలా కంప్లీట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి మీ పేపర్ సబ్మిట్ చేసేంత వరకు ఏమేమి ఆప్షన్స్ ఏ టైంలో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, కరెక్ట్గా మార్క్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే, ముఖ్యంగా మార్క్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే కరెక్ట్ ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలనేది క్లారిటీగా ఇప్పుడు మీకు క్లియర్ డెమో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీకు ఎగ్జామ్ హాల్లో మీ రూమ్ అలాట్ చేస్తారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా మీకు సిస్టమ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఇలా మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అని డిస్ప్లే ఉంటుంది, లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మీకు అలాట్ చేసిన సిస్టంలో అలాట్ అయిన తర్వాత మీరు కూర్చున్న తర్వాత ఫస్ట్ మీ ఫోటో, మీ నేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. రాకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి వెంటనే ఇన్ఫామ్ చేయండి. మీకు 8:45కి మార్నింగ్ షిఫ్ట్ అయితే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 1:45కి మీకు లాగిన్ క్రెడెన్షియల్ అంటే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలనేది చెప్తారు. అది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇవి, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది క్లారిటీగా ఇచ్చారు. మీకు టెస్ట్ రాస్తున్న టైంలోనే మీకు అర్థమవుతాయి. అది నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు చేయాల్సింది కంపల్సరీగా మీకు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్గా 9 AM 2 PMకి మీరు ప్రాసెసర్ అని క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఫస్ట్ స్క్రీన్లో మీ ఫోటో, నేమ్, టైం ఉంటుంది. మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నారనేది షిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు 1 to 75 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 1 by 1 డిస్ప్లే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు రైట్ సైడు మనం ఇప్పుడు పెన్ పేపర్ అయితే సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఉంది. మనం రాసిన క్వశ్చన్ ఏం చేస్తాం, ఇలా టిక్ పెడతాం కరెక్ట్ ఆన్సర్ వచ్చినవి. ఒకవేళ అది రాయలేదు, మనకు డౌట్ ఉందంటే ఏం చేస్తాం, ఇలా రౌండ్ చేసుకుంటాం. ఎందుకు, సరే మనకు వచ్చిన క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు టైం ఉంటే బ్యాక్ వచ్చి క్వశ్చన్ చూసుకోవాలి కాబట్టి అర్థం అవ్వడానికి మనకు పెన్ పేపర్ మోడ్లో ఆప్షన్స్ మనం ఈజీగా టిక్ చేసుకుంటాం, అర్థమైపోతుంది. మరి సిస్టంలో ఎలా టిక్ చేసుకోవాలి అన్నదానికే ఇక్కడ మీకు ఈ బాక్స్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏమేమి ఉన్నాయి చూడండి. నాట్ ఆన్సర్డ్ మీకు సింపుల్గా అర్థమైపోతుంది. నాట్ ఆన్సర్డ్ అంటే ఏంటి, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదనేది. మరి ఇక్కడ నాట్ ఆన్సర్డ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో 74 అని ఉంది, ఇందులో 1 అని ఉంది. ఎందుకు అనేది మీకు చెప్తాను. ఆన్సర్డ్ 0, మార్క్ ఫర్ రివ్యూ 0 ఉంది, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ యూ. సో ఈ అన్నిటికల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 ఆప్షన్సే. ఇదే కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ లాస్ అవుతారు. ఎందుకు అనేది మీకు 1 by 1 ఆప్షన్స్ ఎలా ఉంటాయనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ పేపరు డిస్ప్లే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే వచ్చింది. మీకు ఈ క్వశ్చన్ వస్తుందా లేదా, మీరు ఈ క్వశ్చన్కి ఒకవేళ రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే మీకు 6 షీట్స్ ఉన్న రఫ్ పేపర్ అయితే ఇస్తారు. మీరు ఆ రఫ్ పేపర్లోనే దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆన్సర్ చేయాలంటే ఇందులోనే మీకు 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా సెలెక్ట్ చేస్తే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చింది, ఈ ఆన్సర్ సపోజ్ 2 అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేయగానే మీకు ఆన్సరు సేవ్ అయిపోదు, దీన్ని మీరు సేవ్ చేయాలి, మీరే సేవ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది, మీకు క్లియర్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ ఉంది, ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏంటి అంటే మీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంక పేపర్ సబ్మిట్ చేస్తున్నాం అనేది క్లిక్ చేస్తే మీ ఆటోమేటిక్గా మీ ఆన్సర్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. మీరు ఇప్పటివరకు ఏమేమి చేస్తారు. కానీ మీకు 3 hours టైం ఉంది కాబట్టి 3 hours వరకు కూడా మీ ఎగ్జామ్ కంటిన్యూ చేసుకోండి. 3 hours ఇక్కడ టైం కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా అప్పటి వరకు మీరు ఏమేమి ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేశారో
సిస్టమ్ అన్నీ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం కానీ యూజ్ కానీ ఏమీ లేదు. 3 అవర్స్ వరకు కంటిన్యూగా ఎగ్జామ్ రాస్తూనే ఉండండి. ఆటోమేటిక్గా సిస్టమే మీ ఆప్షన్స్ అన్నీ సేవ్ చేసుకొని క్లియర్గా మీ మార్క్స్ కరెక్ట్ ఆన్సర్స్కి ఏవైతే రావాలో అవైతే వస్తాయి. సబ్మిట్ విషయంలో టెన్షన్ పడకండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ 2 అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏం చేయాలి అంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అని తెలిసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇది సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సరు 4 అని మీకు తెలుసు. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సేవ్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఆప్షన్కి ఆన్సర్ టిక్ చేశారు. ఏంటి? 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈ 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు. ఆప్షన్ ఏమైపోయింది? మనం 4th క్వశ్చన్కి ఆల్రెడీ మీకు 3 అనే ఆప్షన్ ఉంది. కానీ మీరు పొరపాటున 2 అని క్లిక్ చేయాల్సింది 3 అని క్లిక్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లియర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. క్లియర్ అని క్లిక్ చేస్తే మీకు దీనికి ఉన్న అన్ని ఆప్షన్స్ క్లియర్ అయిపోతాయి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టు ఉండదు. సో అప్పుడు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటే మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటేనేమో చేంజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. లేదు అసలు ఈ ఆన్సరు నేను అసలు ఇంకా ఆన్సరే ఇవ్వను, నాకు అసలు తెలియట్లేదు అనుకుంటే క్లియర్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఓన్లీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎందుకు? నాకు అసలు ఆన్సర్ రాదు, ఇంకా నేను ఆన్సర్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, నేను సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయను. ఎందుకు? నాకు ఆన్సర్ తెలియదు, ఆన్సరు అసలు నేను ఎంత ట్రై చేసినా అసలు ఆ క్వశ్చనే నాకు అర్థం కాదు. ఓకే, వదిలేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఇప్పుడు మీకు బిగినింగ్లో చెప్పినట్టు క్వశ్చన్ 1 రాస్తే అయిపోయింది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాం. ఇప్పుడు క్వశ్చన్ 2 ఉంది, ఇది నాకు రావట్లేదు. లేదు అంటే ఇప్పుడు 6th క్వశ్చనే ఉంది. 6th క్వశ్చన్కి వచ్చాను నేను. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, నేను తర్వాత థింక్ చేసి చేస్తాను. అప్పుడు ఏం చేస్తాం? పేపర్లో అయితే ఇలా ఒక డబుల్ మార్కో ఒక స్టారో పెట్టేసుకొని వదిలేస్తాం, మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకోవడానికి. కానీ ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆన్సర్ డౌట్ ఉంది, మీకు ఆన్సర్ పైన క్లారిటీ లేదు, కానీ ఏదో ఒకటి మాత్రం డౌట్ ఉంది కాస్త అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ క్వశ్చన్కి 3 and 4 ఈ 2 ఆప్షన్స్లో ఆప్షన్ 3లో ఆప్షన్ 4లో డౌట్ ఉంది. ఒకవేళ టైం అయిపోతే మరి మళ్ళీ బ్యాక్ వచ్చి చేయడానికి టైం లేకపోతే అప్పుడు ఆన్సర్ మిస్ అవుతాం కదా అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. చూద్దాంలే అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ రెండిట్లో డౌట్ ఉంది, లేదు ఇది కాస్త ఆన్సర్ చేసినప్పుడు ఇక్కడ దగ్గరకు రావడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇంకొంచెం చేస్తే కరెక్ట్గా క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి మీకు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఆప్షన్ 3 అనేది మీరు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు 6th క్వశ్చన్ యొక్క ఆప్షను మీరు 3 ఇచ్చారు. మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేశారనుకోండి, ఈ క్వశ్చన్కి మనకు 3 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే సేవ్ అండ్ మార్క్ క్లిక్ చేస్తేనేమో ఈ క్వశ్చన్ యొక్క ఆప్షను డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అవుతుంది కదా. సబ్మిట్ అయినప్పుడు 6th క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోయి సేవ్ అవుతుంది. ఓకే, మీరు కనుక ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేశారనుకోండి, 6th క్వశ్చన్కి ఆప్షన్ 3 ఇచ్చారు, ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేశారు. అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఎంటీ ఉంటుంది, మీకు ఏ ఆప్షను సేవ్ అవ్వదు. సో ఇది మీకేమవుతుంది? ఒకవేళ ఇది మీకు రైటా రాంగా డౌట్ ఉంది, బ్యాక్ వచ్చి చూస్తే నేను కరెక్ట్గా క్లారిఫై చేస్తాను అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నెగిటివ్ మార్కింగ్ పడకుండా ఉంటుంది. అదే ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ పైన ఎక్కువ నమ్మకం ఉంది కానీ డౌట్ ఉందన్నప్పుడు ఇది క్లిక్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ అయితేనేమో 4 మార్క్స్ వస్తాయి, ఆన్సర్ రాంగ్ అవుతేనేమో -1 మార్క్ వస్తుంది. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీ చాయిస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, మార్క్స్ రావాల్సిన వాళ్ళు కోల్పోతారు, మార్క్స్ లాస్ అవ్వకుండా ఉండేవాళ్ళు మైనస్లో పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏమర్థమైంది మీకు?
ఈ ఆప్షను మీకు మార్క్స్ రావాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా, బ్యాక్ వచ్చి చేయడానికి టైం ఉందా లేదా అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. సింపుల్గా ఈ ఆప్షన్ పైన మీకు ఒక 70% నమ్మకం ఉంది, మార్క్స్ రావచ్చు, ఇది కరెక్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి? 6th క్వశ్చన్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ అండ్ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత ఆన్సర్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఈ ఆప్షన్ డౌట్ ఉంది, ఓన్లీ మీకు 30% మాత్రమే నమ్మకం ఉంది, అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ ఎండడం ఎందుకులే, ఒకవేళ టైం ఉంటే వచ్చి చూసి దీన్ని చేద్దాం, లేకపోతే ఇంకా వదిలేద్దాం, మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది 3 అవర్స్ మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 7th క్వశ్చన్కి మీరు ఏం సెలెక్ట్ చేయనట్టుగానే ఉంటుంది. మరి ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏ ఆన్సర్ ఎలా సెలెక్ట్ చేశారో మీకు ఎలా తెలియాలి? అసలు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాం, ఇవి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆన్సర్ చూడాల్సిన అవసరం ఉన్నదా? లేదు, కరెక్ట్ ఆన్సర్సే. మరి ఇక్కడ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేశాం, మరొకసారి బ్యాక్ వచ్చి ఆన్సర్ చూసుకోవాలి. ఇది మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని క్లిక్ చేశాం, మనకు టైం ఒక లాస్ట్ ఒక 20 మినిట్సే ఉంది. ఈ 20 మినిట్స్ ఉన్నప్పుడు మనకు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చాము, 3 అవర్స్ తర్వాత ఇది సబ్మిట్ అవుతే ఇది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మనకు అంటే +4 మార్క్స్కైనా వెళ్ళొచ్చు, -1 మార్క్ వెళ్ళవచ్చు. దీనిపైన మీకు డౌట్ ఉందన్నప్పుడు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు మార్క్స్ లాస్ అవ్వకుండా ఉంటారా, మార్క్స్ తెచ్చుకుంటారా అనేది మీ టైం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీటిపైన ఎక్కువ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అయితే అవుతుంది ఆన్సరు, లేకపోతే ఇంకా వదిలేద్దాం అనుకున్నారు కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే వీటికి రావాలి. మరి ఇందులో దేనికి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసాం, ఏ క్వశ్చన్కి ఏం సెలెక్ట్ చేసాం అనేది ఎలా తెలియాలి మనకు? అసలు ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకుంటూ వెళ్ళాలంటే అవసరం లేదు, మీకు ఇక్కడ సింబల్స్తో అర్థమైపోతుంది చూడండి. సో ఇక్కడ నాట్ ఆన్సర్డ్ అనేది సింబల్ ఎలా ఉంది, ఆన్సర్డ్ అనేది సింబల్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు 10th క్వశ్చన్ ఉంది చూడండి, మీకు 10th క్వశ్చన్ ఇప్పుడు నాట్ విజిటెడ్ అనేది క్లియర్గా కనిపిస్తుందా బాక్స్? ఇదే క్వశ్చన్కి నేను డైరెక్ట్గా సింపుల్గా నాకు ఆన్సర్ తెలియదు, నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సింబల్ ఎలా చేంజ్ అయింది చూడండి, నాట్ ఆన్సర్డ్ అనేది కలర్తో పాటు సింబల్ కూడా మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీనికే నాకు ఆన్సర్ తెలుసు, 11th క్వశ్చన్కి సెలెక్ట్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సింబల్ ఎలా చేంజ్ అయిపోయింది చూడండి, కలర్ సింబల్ ఆన్సర్డ్. ఇక్కడ మీకు నెంబర్స్ కూడా చేంజ్ అవుతాయి, ఎన్ని ఆన్సర్ చేశారు చూసి కూడా ఎన్ని ఆన్సర్ చేయలేదని. అలాగే ఇక్కడ మనము ఫోకస్ చేయాల్సినవి ఏంటివి? సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ పైన టైం ఉన్నప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన ఇవి కదా. సో మరి ఇవి ఎలా తెలుస్తాయంటే సింబల్ ఒకసారి చూడండి, 12th క్వశ్చన్ చూడండి చేంజ్ అవుతుంది కలర్. ఓకే, ఇప్పుడు అదే ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే చూడండి, అర్థమైంది కదా. ఇక్కడ మీకు బాక్స్ పైన ఇంకొక యారో పైన మీకు ఇంకొక సింబల్ లాగా జస్ట్ చిన్న మార్క్ ఉంటుంది, ఇది మీకు అర్థమైపోతుంది కలర్ కూడా ఈజీగా. సో మీరు ఇంకా డైరెక్ట్గా ఇంకా 60 క్వశ్చన్స్ చేశారు, 70 క్వశ్చన్స్ చేశారు, 75 కూడా కంప్లీట్ అయిపోయాయి, మీరు చేయాల్సిన క్వశ్చన్ చేశారు. ఇంకా మీకు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ టైం ఉంది. మీరు ఓవరాల్గా ఇలా స్క్రీన్లో ఇలా చూసుకున్నప్పుడు ఈ సింబల్స్తోని మీకు అర్థమైపోతుంది మార్క్ ఫర్ రివ్యూ, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని క్లిక్ చేసాం ఇప్పటి వరకు, 1 2 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్ సంబంధించి బ్యాక్ వచ్చేసి అంటే 1 by 1 ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, డైరెక్ట్గా 12th పైన క్లిక్ చేస్తే డిస్ప్లే వస్తుంది, 6th పైన క్లిక్ చేస్తే డిస్ప్లే వస్తుంది, 9 పైన క్లిక్ చేస్తే డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు 6 పైన క్లిక్ చేశాను, ఓకే 6th ఆప్షన్ 3 ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇదే కరెక్ట్ ఆన్సర్. నేను ఒక క్యాల్కులేషన్ చేశాను, లేకుంటే కొంచెం థింక్ చేశాను, టైం ఉంది కాబట్టి ఆన్సర్ ఫిక్స్ అయిపోయాను. అప్పుడు ఏం చేయాలి? ఇది ఇలా వదిలేసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ సబ్మిట్ అవుతుంది, మార్క్స్ వస్తాయి. లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు సింబల్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా చూడండి. సో ఇప్పుడు మళ్ళీ 9th వెళ్ళాం. 9th క్వశ్చన్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇంక ఇది చేస్తే నేను మైనస్ మార్క్స్కి వెళ్ళిపోతాను, అనవసరంగా లాస్ అవుతానని మీరు అనుకున్నారనుకోండి, ఇంకా ఆన్సర్ రావట్లేదు అనుకుంటే క్లియర్ అని క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు మేము ఇక్కడ సింబల్ చేంజ్ అయింది చూడండి, 6th పైన ఆన్సరు చేశాము, మీకు 9th పైన చేశాము, 9th ఇప్పుడు ఉందా చూడండి ఆప్షన్, ఏ ఆప్షన్ లేదు. ఇప్పుడు 12th దానికి వెళ్దాం. 12th ఈ ఆన్సరు
మీకు ఫోర్త్ కాదు, క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత థర్డ్ అని వచ్చింది తెలిసింది. అప్పుడు ఏం చేస్తాం, థర్డ్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు 12th దానికి మళ్ళీ వెళ్ళి చూస్తే ఏముంటుంది చూడండి, మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఉంటుంది. సో ఇలా మీ ఆన్సర్స్ కూడా లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆప్షన్స్ తెలియకుండా, ఎగ్జామ్ ఎలా రాయాలి తెలియకుండా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడే నేను అన్ని ఆప్షన్స్ చూసుకుంటాను. ఈ నాట్ విజిటెడ్ ఏంటి, విజిటెడ్ ఏంటి, ఈ మార్క్ ఫర్ రివ్యూ ఏంటి, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఏంటి, నేను సబ్మిట్ క్లిక్ చేయాలా వద్దా, ఇలా అన్నీ థింక్ చేసుకుంటుంటే అక్కడే మీ ఉన్న టైం అయిపోతుంది. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ముందుగానే అన్ని ఆప్షన్స్ తెలుసుకొని, ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఈ ఆప్షన్స్ తెలియకుండా ఒక్కసారి కూడా ఒక టెస్ట్ అటెంప్ట్ చేయలేదంటే మీకు ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. ఇది ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ సైటు. మీరు జస్ట్ టెస్ట్ రాయడానికి శాంపుల్గా మీకు పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇలా లాగిన్ ఓపెన్ అవుతుంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఇందులో జేఈ పేపర్, జేఈ మెయిన్స్ అని సెలెక్ట్ చేయండి. మీకు కావాల్సిన పేపర్, ఇక్కడ ఆన్సర్స్ ఏమీ డిస్ప్లే రావు, మీకు జస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ ఎలా రాయాలనేది ఉంటుంది. స్టార్ట్ మార్క్ టెస్ట్ అని క్లిక్ చేయండి, ప్రాసెస్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయడం అవసరం లేదు, ఎగ్జామ్ హాల్లో అయితే వాళ్ళు ఇస్తారు. లాగిన్ క్లిక్ చేయండి, మీకు బిగినింగ్ చెప్పినట్టుగా చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రాసెస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులో ప్రాక్టీస్ చేయాల్సింది క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ఆన్సర్స్ ఏమొచ్చాయి కాదు, మీరు సిస్టమ్ని మౌస్తో ఎలా ఆపరేట్ చేయాలి, ఆన్సర్స్ సెలెక్ట్ చేస్తే ఎలా చేయాలి, సేవ్ చేస్తే ఎలా చేయాలి, మార్క్ ఫర్ రివ్యూ చేసినవి ఎలా చేయాలి, సేవ్ మార్క్ ఫర్ రివ్యూ చేసినవి ఎలా చేయాలి, మనకి ఇక్కడ సింబల్ ఎలా చేంజ్ అవుతుంది, బ్యాక్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్కు టైం కిల్ చేసుకొని ఆన్సర్స్కి మార్క్స్ లాసే వాళ్ళు కూడా ఉన్నారు. వీటిని ఆపరేట్ చేయడంలో, వీటి గురించి తెలుసుకోవడంలో లేట్ అయిపోయో, కన్ఫ్యూజ్ అయ్యో. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగానే 1కి 2 సార్లు అయినా 3 సార్లు అయినా ముందుగానే వీటిపైన ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్, ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్, ఆన్సర్ రాదు వదిలేయాలి, నెక్స్ట్, ఆన్సర్ వచ్చు కానీ డౌట్ ఉంది, మాకు మార్క్స్ వస్తే రావచ్చు కాబట్టి సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ, మళ్ళీ ఆన్సర్ తెలుసు కానీ ఇంకా డౌట్ ఉంది, అనవసరంగా దీన్ని ఆన్సర్ ఇచ్చేస్తే లాస్ అవుతాను, అప్పుడు ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, మళ్ళీ ఆన్సర్ కన్ఫర్మ్ తెలుసు, సేవ్ అండ్ నెక్స్ట్, ఆన్సర్ అసలే తెలియదు ఈ క్వశ్చన్ వదిలేయాలి, నెక్స్ట్, ఆన్సర్ తెలుసు మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ, మళ్ళీ టైం అయిపోతుంది, లాస్ట్ 15 మినిట్స్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టానో వదిలేసానో అవి అవసరం లేదు, ఓన్లీ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పైనే ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఏ నెంబర్ దగ్గర ఉంది, నెంబర్ 4లో ఉంది, నెంబర్ 8లో ఉంది, బ్యాక్ వెళ్ళాలి, టైం అయిపోతుంది, కరెక్టా కదా చూసుకోవాలి. సో ఇది కూడా మీకు మైండ్లో రన్ అయ్యి మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చేస్తేనే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ అవుతుంది. థ్యాంక్ యూ.